పిందగింజ సామెతలా ఉంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యవహారం. 151 నుంచి 11కు ఎందుకు పడిపోయారో ఆత్మవిమర్శ లేదు. ఓడిన నేతల తీరులో చేంజ్ కనిపించదు. తమిళనాడులో హీరో విజయ్ పార్టీ పెట్టి గెలిస్తే అదేదో తమకు క్రెడిట్ అన్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ తాగితే బాగోదంటున్నారేమో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలోకి లాగి వికార పోలికలతో వెగటు వ్యాప్యాలు చేసేందుకు పోటీ పడుతున్నారు నేతలు. సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టి వికటాట్టహాసం చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఈ పోలిక కరెక్టేనా? ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాజకీయాలను ఒకే గాడిని కట్టగలమా? విజయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే పార్టీ పెట్టినప్పుడు జగన్కు వచ్చిన సీట్లెన్ని, ఓట్లెన్ని? లెట్స్ వాచ్ స్పెషల్ స్టోరీ. విజయానికి పవన్ కళ్యాణ్ కు సంబంధం ఏంటి? విజయ్ విక్టరీలో జగన్ పాత్ర ఉన్నట్టుగా ప్రచారం. వైసీపీ నేతలు కేకులు కట్ చేశారు, ఫ్లెక్సీలు పెట్టేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఆపాదిస్తూ వైసీపీ చేపట్టిన చర్చ రచ్చరచ్చవుతోంది. కూటమి నేతలపై, మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లింక్ చేస్తూ జగన్ అండ్ బ్యాచ్ సోషల్ మీడియాలో దాడి మొదలెట్టింది. విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే తొలి ఎన్నికల్లో సత్తా చాటారని, 100కు పైగా సీట్లు సాధించారని, ఇలా తమకు తోచిన విధంగా ఏం తలిస్తే అది పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి కొద్ది రోజులుగా అమరావతిపై వైసీపీ నేతలు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు ప్రజల అటెన్షన్ తీసుకురావడం లేదని భావించారో ఏమో సడన్ గా విజయ్ విక్టరీని భుజానికెత్తుకున్నారు. జగన్, విజయ్ కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ టీవీకే గెలుపు క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడానికి వెనకాడడం లేదు. పనిలో పనిగా జనసేన పార్టీ పెట్టి ఈ స్థాయిలో విజయం సాధించలేదని వ్యంగ్య పోస్టులు, వెటకారపు ఇమేజ్లు షేర్ చేస్తున్నారు. మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. అప్పటికే రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతూ రాష్ట్రానికి సమర్థ నాయకత్వం కావాలని ఆకాంక్షించి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. పార్టీ పెట్టినా అప్పటి పరిస్థితులను, ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది తెలుగు ప్రజలకు తెలిసిన చరిత్రే. పవన్ కళ్యాణ్ మద్దతుతో 2014లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఇప్పుడు జగన్, వైసీపీ సంగతి చూద్దాం. 2011 మార్చి నెలలో వైసీపీని ప్రకటించారు జగన్. ఆ పేరుతో ఉప ఎన్నికలకు వెళ్లారు. వైసీపీ అధినేతగా జగన్ పూర్తి స్థాయిలో జనరల్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నది మాత్రం 2014లోనే. అప్పుడు జగన్ పార్టీకి వచ్చింది 67 సీట్లే. మరి విజయ్తో పవన్ కళ్యాణ్ను పోలుస్తూ వైసీపీ అండ్ కో 2014లో జగన్ ప్రోగ్రెస్ రిపోర్టును ఎందుకు చర్చకు తీసుకురావడం లేదు? ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన సీట్లు రాలేదు. విజయ్లా అతిపెద్ద పార్టీగా అవతరించలేదు. అవే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. తాను మద్దతిచ్చిన టీడీపీ, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. జగన్ మొదట్నుంచి ఆరాధించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పవన్ కళ్యాణ్ శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రశంసించారు. నాడే ఎన్డీఏ సమావేశంలో అగ్రాసనం వేశారు. ఒక్క సీటులో పోటీ చేయకపోయినా జనసేన అధినేతగా నాడు పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. రెండు 2019 ఎన్నికల నాటికి కూటమి పార్టీ వేరు కావడం, వారి ఐక్యతకు బీటలు రావడంతో ఓట్లు చీలి వైసీపీకి కలిసొచ్చింది. 151 సీట్లు రావడంతో వైసీపీ నేతలు ఏం చేశారో, ఎలా వ్యవహరించారో తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు. ఈ చర్యలే టీడీపీ, జనసేన, బీజేపీ మళ్లీ కలిసి సాగడానికి బాట వేసింది. అలా 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల జగన్ పార్టీకి దక్కిన సీట్లు 11. ఎక్కడ 151, ఎక్కడ 11. అటు ఇటు ఒకటుండి మధ్యలో 5 ఎగిరిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, లోక్సభ సీట్లలో 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్. ఈ విజయంతో వైసీపీలో సౌండు, రీసౌండు లేదు. అప్పటి వరకు జనసేనానిపై ఒంటి కాలిపై లేచిన వైసీపీ నేతలు గప్చూపయ్యారు. ఈ మధ్య మళ్లీ నోరు పారేసుకుంటున్నారు. 2024 ఏపీ ఫలితాలు చూశాక న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా పవన్ కళ్యాణ్ ఒక పెను తుఫాన్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన తీరును దేశం మొత్తం చూసింది.
ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రాధాన్యం ఎక్కువగా ఉన్నా ఓ దెబ్బతిన్న రాష్ట్రంగా ప్రజలు నేటికి కుతకుతలాడుతున్నారు. అందుకే ఏపీలో పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు తరహాలో వాదాలకు చోటు లేదు. తమిళనాడులో ద్రవిడవాదం బలంగా ఉంటుంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే, ఇతర పార్టీలు ద్రవిడవాదం చుట్టూనే రాజకీయాలు సాగించాయి. ఇంకా పట్టుకొని వేలాడుతున్నాయి. ప్రస్తుతం ద్రవిడవాదం తరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడంతా జన్జీ ట్రెండ్. వాళ్లకు ఉపాధి కావాలి, మంచి చదువు కావాలి, అభివృద్ధి కావాలి. ఈ లైన్ను విజయ్ క్యాచ్ చేశారు. డీఎంకే, అన్నా డీఎంకే విధానాలతో తమిళ ప్రజలు విసిగెత్తి ఉన్నారనే కీలక అంశాన్ని పట్టుకున్నారు. ఎన్నికల్లో అది విజయ్కు కలిసొచ్చింది. పైగా విజయ్కు మద్దతుగా వైసీపీ నేతలు తమిళనాడు వెళ్లి ప్రచారం చేసిన ఉదంతాలు లేవు. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా వెళ్లి డీఎంకేకు మద్దతుగా సభలో పాల్గొన్నారు. రోజా పాల్గొన్న డీఎంకే సభల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడంతో రోజా పాల్గొన్న ఎన్నికల సభ విజువల్స్ ను ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈజీగా తెలుస్తోంది. ఇంతకీ తమిళనాడు ఎన్నికల్లో వైసీపీ సపోర్ట్ చేసింది విజయ్ పార్టీకా, డీఎంకేకా? తమిళనాడు ఫలితాలను ఇంకా లోతుగా విశ్లేషిస్తే డీఎంకే వ్యతిరేక ఓటు చీలిపోయింది. ఒక్క డీఎంకేనే కాదు, అన్నా డీఎంకే ఓటు బ్యాంకుకు గండిపడింది. విజయ్ పార్టీకి ఆకాశం నుంచి ఊడిపడి ఎవ్వరూ ఓటు వేయలేదు. తమిళనాడులో ఉన్న ఓటర్లే మొన్నటి వరకు ఆయా పక్షాలకు ఓటేసిన వారే ఈసారి మనసు మార్చుకున్నారు. అలా అని డీఎంకే, అన్నా డీఎంకే దారుణంగా ఓడిపోలేదు. ఈ రెండు పక్షాలు అధికారంలోకి రాలేదన్న మాటే కానీ గౌరవప్రదమైన సీట్లే వచ్చాయి. విజయ్ సెంచరీ కొట్టినా ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ మార్కుకు చేరుకోలేదు. అలా అని విజయ్ పోరాటాన్ని తక్కువ చేయలేం. తమిళనాడు ప్రజల మూడ్ను అర్థం చేసుకుని ఎత్తుగడ వేశారు దళపతి. ఏపీలో ఈ విధమైన రాజకీయ వాతావరణం లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఓటు బ్యాంకు చీలడంతో 2019లో అధికారంలోకొచ్చిన వైసీపీ 2024లో చతికిల పడింది. పవన్ కళ్యాణ్ బలమైన రాజకీయ వ్యూహాలకు వైసీపీ బలం 151 నుంచి 11కు పడిపోయింది. ఇది ప్రజలు చెప్పే మాట. కొందరు వైసీపీ నేతలు ఓపెన్గానే చెప్పుకునే అంశం. ఈ వాదనతో వైసీపీలో ఏకీభవించని ఏకైక వ్యక్తి ఎవరో పార్టీ నేతలకు బాగా తెలుసు. ఇక్కడ మరో అంశం కూడా సోషల్ మీడియాలో చర్చలో ఉంది. వైసీపీకొచ్చిన సీట్లు 11. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన సీట్లు కూడా 11 అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తానికి చరిత్ర పుటలు ఈ విధంగా ఉంటే వాస్తవాలను చెరిపేయాలని వైసీపీ అనుకో భావించి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్పై రచ్చ చేయాలని చూస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో గమనించడం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకొని మళ్లీ రాజకీయంగా అదే తప్పు చేస్తున్నారు.